హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ప్లాంట్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ సత్య. చక్కటి ఐడియా ఉండాలే కానీ ఈ రోజుల్లో వ్యాపారం చేయడం మంచి లాభసాటి వ్యాపకంగా మారే అవకాశం కూడా ఉంది. కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ శానిటైజేషన్పై దృష్టి సారించారు. ముఖ్యంగా హాస్పిటల్స్, జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, బ్యాంకులు, ఆఫీసుల్లో శుభ్రంగా శానిటైజేషన్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఏర్పడింది. కరోనా అందరి జీవితాలను మార్చేసింది. మహమ్మారి దెబ్బతో అందరి అటు ఉద్యోగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా చిరు ఉద్యోగాలు చేసేవారి జీవితం మరింత పతనమైంది. అయితే అటు ప్రభుత్వం మాత్రం చిరు ఉద్యోగులను ఆదుకునేందుకు బ్యాంకులతో కలిసి రుణాలను అందిస్తున్నాయి. చక్కటి ఐడియా ఉండాలి కానీ ఈ రోజుల్లో ఇలాంటి వ్యాపారాలు చాలా వరకు చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనా ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఈ శానిటైజేషన్ అనేది చాలా అవసరం ఉంది. అయితే ఇందులో బిజినెస్ కోణం కూడా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుగుణంగా బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చు. మరి ఈ బిజినెస్ చేయాలంటే మనకి ఎలాంటి అనుమతులు కావాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెడితే మనం లాభదాయకంగా ఈ బిజినెస్ని చేసుకోవచ్చు, నెక్స్ట్ ఈ బిజినెస్ కోసం మనకి ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రోత్సాహం ఉంటుందా లేదా, లోన్ ఎలా సంపాదించుకోవచ్చు, ఈ బిజినెస్ కోసం ఎలాంటి ప్లేస్లో ఈ బిజినెస్ పెడితే మంచి లాభదాయకంగా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ బిజినెస్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అంతకంటే ముందు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మంచి బిజినెస్ టాపిక్ల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ శానిటైజేషన్ బిజినెస్ కోసం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మరి బిజినెస్ కోసం ఒక పక్కాగా ఒక మంచి ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇక శానిటరీ కెమికల్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ బిజినెస్ని మనం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ కోసం కావాల్సింది ఓ గోడౌన్, అలాగే ఓ ట్రక్ కూడా ఉంటే చాలా మంచిది. దాంతోపాటు హాస్పిటల్స్, ఆఫీసులు, కాలేజీలు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థల నుంచి ఆర్డర్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి కావాల్సిన బ్రాండ్లు, ఇతర అవసరాలను గుర్తించి కెమికల్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్ క్లీనింగ్ కోసం వాడే కెమికల్స్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం ఈ బిజినెస్లో మనం కూడా స్టార్ట్ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. మరి ఈ బిజినెస్కి పెట్టుబడి ఎంత పెట్టాలి, ఎంత ఖర్చు అవసరం అవుతుంది? సో మినిమం మనం పెట్టాల్సిన పెట్టుబడి ఎంత అనంటే, ఫస్ట్ మనం గోడౌన్ కానీ తీసుకుని ఉంటే గోడౌన్కి మనం ముందుగానే అడ్వాన్స్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి రెంట్ ఒక ₹1,00,000 వరకు ఖర్చుగా మనం చూపెడదాం. ఆ తర్వాత మనకు ఖచ్చితంగా ఈ బిజినెస్ కోసం వెహికల్, ట్రక్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ వెహికల్ వచ్చేసరికి ఒక 3 lakh వరకు వెహికల్కి ఖర్చు పెడతాం. నెక్స్ట్ మన మినిమం స్టాక్ కూడా మెయింటైన్ చేయాలి. కాబట్టి అదొక 2 లక్షల వరకు స్టాక్ అనేది గోడౌన్లో పెట్టాల్సి ఉంటుంది. సో మొత్తానికి 6 లక్షల వరకు ఖర్చు అనేది మనకి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. మరి ఈ బిజినెస్లో లాభాలు అనేవి ఎలా ఉంటాయి? లాభాలు కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందామా? ఇక హాస్పిటల్స్కు నిరంతరం డిస్ఇన్ఫెక్టెంట్, అలాగే ఇతర శానిటైజేషన్ సామాగ్రి నిత్యం అవసరం ఉంటుంది. వారు హోల్సేల్ వద్ద కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేరుగా హాస్పిటల్కే వారికి కావలసిన కెమికల్స్ తెచ్చిస్తే మీకు వారి కాంట్రాక్ట్ అనేది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. సో హాస్పిటల్స్కు ఫలానా కెమికల్స్ వాడాలనే నిబంధనలు ఉంటాయి. వాటి ప్రొడక్షన్ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసి మీ గోడౌన్లో భద్రపరిచి ఎంఆర్పి రేటుకు అమ్ముకున్నా మీకు చాలా లాభం అనేది ఉంటుంది. లేకుంటే ఎంఆర్పి ధరకు 10% డిస్కౌంట్ మాట్లాడుకున్నా కానీ మీకు మంచి లాభమే దక్కుతుంది. అలాగే ఆర్డర్ కూడా నిరంతరం దొరికే అవకాశం ఉంది. సాధారణంగా ప్రొడక్షన్ కంపెనీల వద్ద మీకు కెమికల్స్ ఎంఆర్పి కన్నా 40 నుంచి 30% హోల్సేల్ ధరల్లో మీకు లభించే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మీకు ఈ బిజినెస్ మంచి లాభసాటి వ్యాపారం అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, హాస్పిటల్ మెడికేషన్కి సంబంధించి ఎలాంటి బిజినెస్లో అయినా, సో ట్యాబ్లెట్స్ అయినా కానీ, హాస్పిటల్ నీడ్స్ అయినా కానీ, ఎలాంటి వాటికైనా మనకి 60 నుంచి 70% వరకు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుండడం వల్ల ప్రతి ఒక్కరూ తమ చేతులను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవాలని వైద్యులు చెప్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ప్రజలు ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్నే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది.
సో కరోనా నుంచి రక్షించుకునేందుకు వినియోగించే హ్యాండ్ శానిటైజర్స్ ఇప్పుడు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. డిమాండ్ను, ప్రజల అవసరాలను సద్వినియోగం చేసుకోవడం వ్యాపారులు, వ్యాపార సంస్థల పని. అయితే ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు హ్యాండ్ శానిటైజర్స్ అనేవి తప్పనిసరి. సో అందుకే ప్రస్తుతం హ్యాండ్ శానిటైజర్స్కు డిమాండ్ అనేది వచ్చింది. మరి ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత హ్యాండ్ శానిటైజర్స్ వ్యాపారాన్ని చేపడితే మంచి ఉపాధి అవకాశంగా మారే అవకాశంగా ఉంది. అంతేకాదు ఈ హ్యాండ్ శానిటైజర్స్ అటు హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు, ల్యాబొరేటరీలో డిమాండ్ చాలా ఉంది. ఇక హ్యాండ్ శానిటైజర్స్ అమ్మే కంపెనీల్లో ఇప్పుడు పెద్ద పెద్ద కామర్స్ కంపెనీలు కూడా, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, బిగ్ బాస్కెట్, రిలయన్స్ రిటైల్, గ్రాఫర్స్ అనేవి వచ్చి చేరాయి. సో హ్యాండ్ శానిటైజర్స్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక మరి ఈ హ్యాండ్ శానిటైజర్స్ను మార్కెటింగ్ ఎలా చేయాలి? కంపెనీలు మార్కెట్లోకి వెళ్ళి బిజినెస్ బాగా చేయాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి? సో మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సింది మెడికల్ షాప్స్, రద్దీగా ఉండే కిరాణా షాప్స్ అండ్ షాపింగ్ మాల్స్. ఇక డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్లో కూడా మనం సేల్ చేయొచ్చు. అది ఎలా అంటే మనకు ఆన్లైన్లో వచ్చేసి చాలా వరకు యాప్స్, వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, స్నాప్డీల్. ఇందులో మనం ఈజీగా రిజిస్ట్రేషన్ అయ్యి జిఎస్టీ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యి మనం ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు. మన ప్రోడక్ట్స్ను ఆన్లైన్లో మనం పెట్టుకోవచ్చు. అలాగే యాప్స్లో కూడా సేమ్ ఇలాగే రిజిస్టర్ అయ్యి మన బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్ తీసుకుంటే ఉడాన్, షాప్ 101, క్లబ్ ఫ్యాక్టరీ, షాప్ క్లూస్, గ్లో రోడ్, మీషో, మింత్రాలో కూడా మన సేమ్ ఇలాగే రిజిస్టర్ అయ్యి మన బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి గవర్నమెంట్ కూడా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మన కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, జిఎస్టీ నెంబర్ కానీ ఉద్యోగాదారులో రిజిస్టర్ అయ్యి మనం లోన్ కూడా ఈజీగా పొందవచ్చు. ఈ మధ్య మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రత్యేకించి ఇలాంటి టైనీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం న్యూ స్టార్టప్లను ఎంకరేజ్ చేయడానికి ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయ్యి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇచ్చి లోన్స్ కూడా పొందవచ్చు. దానికి సంబంధించి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద వీడియోలో మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది శానిటైజర్ బిజినెస్. ఈ బిజినెస్ మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ బిజినెస్ టాపిక్ చాలా వరకు చాలా మందికి యూజ్ అవ్వచ్చు ఈ కరోనా టైంలో. సో అలాంటి వారికి షేర్ చేసినట్లయితే మీరు నిజంగా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని బిజినెస్ టాపిక్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సత్య.